ఎలా ఉన్నావు? బాగున్నా అంకుల్. ఏం చేస్తున్నా? ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయింది. కాలేజ్ టాపర్ నేనే. ఈరోజు డిగ్రీ ఇస్తున్నారు. అమ్మ వస్తుంది, పికప్ చేసుకోవడానికి వచ్చాను. ఎదిగామన్నమాట. 17 సంవత్సరాలు ఎంతో జాగ్రత్తగా పెంచితే ఇలా జరిగిందంటే ఇంకెంత జాగ్రత్తగా పెంచాలని ఆలోచించాను, కానీ అసలు 17 సంవత్సరాలు ఎలా పెంచాలని ఆలోచించానా? అబ్బే, ఈ 4 ఏళ్ళు ఎడంగా ఉంటే అర్థమైంది. స్వప్న ఎలా ఉంది? బాగానే ఉంటుందిలే, ఇష్టపడి వచ్చింది కదా. అయింది. ఆ అమ్మాయిని తీసుకుని పండగకి ఇంటికి వచ్చి. స్వప్న నేను తీసుకురావడం ఏంటి అంకుల్? నేను తీసుకురావడం అంటే ఎలా కొలవా? అందరిని వదిలేసి వచ్చింది కదా, దాంతో ఈ జనంలో మాట్లాడకూడదు అనుకున్నాను. 4 ఏళ్ళు చాలదా మనిషి మారటానికి. మనసులో ఏం పెట్టుకోక ఇద్దరు వచ్చేయండి. ఏంటి అలా చూస్తున్నా? ఇంటికి వచ్చేవా? నేను తీసుకురావడం ఏంటి అంకుల్? తను నా దగ్గర లేదు. జరిగింది, ఇద్దరు వచ్చేయండి. అయ్యో, స్వప్న నా దగ్గర లేదు అంకుల్. మేము వెళ్ళిపోదాం అనుకున్నమాట నిజమే, కానీ ఆ రోజు మా ఫాదర్ చనిపోయేసరికి నేను వెళ్ళలేదు అంకుల్. ఏంటో నువ్వు మాట్లాడేది? తను నా దగ్గర లేదు అంకుల్. 4 ఏళ్ళ నుంచి దగ్గర లేదు అంకుల్. మీ దగ్గర హ్యాపీగా ఉంది అనుకుంటున్నా. నిజం. ఒట్టు నిజంగా అంకుల్. నిజం చెప్పరా? తన నా దగ్గర లేదు అంకుల్. మేకప్ పిసికేస్తానని చెప్పు. లేదు అంకుల్. తన నా దగ్గర లేదు అంకుల్. ఏం చేశారా? ఏం చేశారా నా కూతుర్ని? చెప్పు. నిన్ను ముక్కలు తన నా దగ్గర లేదు అంకుల్. ఏం చేశారు? చెప్పరా, నేనేం చేశాను? నా దగ్గర లేదు అంకుల్. తన దగ్గర లేదు. మీరేదో చేశారు. మీరే తను దాచారు. ఎక్కడ దాచారో చెప్పండి. ఎక్కడ దాచారు? నేను దాటవేట్రా? ఏంట్రా నువ్వు చెప్పేది? అది కాదు అంకుల్, నా మాట బాబు. అమ్మా నేను చాలా పెద్ద తప్పు చేశానమ్మా. స్వప్న నా కోసం అందరినీ వదిలేసి వచ్చిందంటమ్మా. రే నాన్న, చిన్నప్పటి నుంచి నీకు ఇష్టమైంది ఏదైనా దాచివ్వడం నాకు అలవాటని నీకు తెలుసు కదరా. ఇప్పుడు ఏది తప్పో రైటో ఆలోచించే పొజిషన్కు నువ్వు వచ్చావు. నీ సంతోషాన్ని ఇతరులకు పంచే లెవెల్కి ఎదిగిపోయావు. 4 సంవత్సరాలు గ్యారంటీ ఇస్తారా అని అడిగావంట కదా మీ లెక్చరర్ని. నీ స్వప్నని ఆయన సాయంతోనే దాచగలిగాను. వేచి చూడటంలో ఓర్పు ఉంటుంది. ఆ ఓర్పు నిజమైన ప్రేమ వల్లే వస్తుంది. ఆ ప్రేమ ఎవరినైనా మార్చేస్తుంది. ఇక మిమ్మల్ని ఎవరు ఆపేవాళ్ళేరు. మీదే లోకం. వెళ్ళు. గంటలకు వస్తానని చెప్పి 4 సంవత్సరాల తర్వాత వస్తావా? ఈ 4 సంవత్సరాలు తెలుసు, నా గురించి ఆలోచించుంటావు. అవును, రోజుకి ఎన్నిసార్లు వచ్చేసా? ఒకసారి కూడా గుర్తుకు రాలేదా? నేను అసలు మర్చిపోతేనే కదా నువ్వు ఇక్కడున్నావు.